ఇక కోవిడ్-19 కేసులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. కొన్ని వారాలుగా 84 దేశాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోందని హెచ్చరించింది. కోవిడ్ ప్రభావం తగ్గిందని విశ్వసిస్తే అది తప్పని, దీనిపై పునరాలోచన చేయాలని సూచించింది. తీవ్రత ఎక్కువగా ఉండే వేరియంట్లు పెరిగే ప్రమాదం ఉందని తెలిపింది. 84 దేశాల నుంచి వచ్చిన డేటా ఆధారంగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయని తెలిపారు. ఇటీవల కాలంలో సీజన్తో సంబంధం లేకుండా కేసులు పెరుగుతున్నాయని అన్నారు. వేసవిలో కరోనా వైరస్ చాలా వరకు వ్యాపించిందని WHO పేర్కొంది. అయితే WHO డేటా ప్రకారం అమెరికా, యూరప్, పశ్చిమ పసిఫిక్లో కొత్త ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. ప్రస్తుతం ఉన్న దానికంటే 2 నుంచి 20 రెట్లు ఎక్కువగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ప్రమాదాన్ని తగ్గించగలమని డాక్టర్లు సూచిస్తున్నారు. పదోన్నతి పొందారు. గత 12-18 నెలల్లో వ్యాక్సిన్ల లభ్యత గణనీయంగా తగ్గిందని WHO తెలిపింది. వ్యాక్సిన్ల ఉత్పత్తిదారుల సంఖ్య కూడా తగ్గిందని వెల్లడించింది. కోవిడ్ వ్యాక్సిన్ల మార్కెట్ ఉందని, టీకాల ఉత్పత్తి పెంచాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొంది. కోవిడ్-19 కేసులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. కొన్ని వారాలుగా 84 దేశాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోందని హెచ్చరించింది. కోవిడ్ ప్రభావం తగ్గిందని విశ్వసిస్తే అది తప్పని, దీనిపై పునరాలోచన చేయాల్సిందని సూచించింది. తీవ్రత ఎక్కువగా ఉండే వేరియంట్లు పెరిగే ప్రమాదం ఉందని తెలిపింది. అయితే 84 దేశాల నుంచి వచ్చిన డేటా ఆధారంగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయని తెలిపారు. ఇటీవల కాలంలో సీజన్తో సంబంధం లేకుండా కేసులు పెరుగుతున్నాయని అన్నారు. వేసవిలో కరోనా వైరస్ చాలా వరకు వ్యాపించిందని WHO పేర్కొంది. పారిస్ ఒలింపిక్స్లో కనీసం 40 మంది అథ్లెట్లు కరోనా లేదా ఇతర శ్వాసకోశ వ్యాధుల బారిన పడ్డారని తెలిపింది. ఇక WHO డేటా ప్రకారం అమెరికా, యూరప్, పశ్చిమ పసిఫిక్లో కొత్త ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. ప్రస్తుతం ఉన్న దానికంటే 2 నుంచి 20 రెట్లు ఎక్కువగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ప్రమాదాన్ని తగ్గించగలమని డాక్టర్లు సూచిస్తున్నారు. గత 12-18 నెలల్లో వ్యాక్సిన్ల లభ్యత గణనీయంగా తగ్గిందని WHO తెలిపింది. వ్యాక్సిన్ల ఉత్పత్తిదారుల సంఖ్య కూడా తగ్గిందని వెల్లడించింది. కోవిడ్ వ్యాక్సిన్ల మార్కెట్ ఉందని, టీకాల ఉత్పత్తి పెంచాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొంది.